అయ్యో బావా అట్టే వేసుకోమని చెబుతూ అక్కడికి వెళ్ళి తర్వాత తెస్తాడండి మా ఆయన అయితే. ఏమైంది పిల్లలు రాజీ మసాలా దినుసులు మొత్తం తీసుకున్నట్టే కదా, నూనె డబ్బా ఒకటి తీసుకున్నావు కదా సగం నూనె. ఇంకా మరి ఇంకేంటి, మనం పికిల్స్ స్టార్ట్ చేస్తాం కదా, పికిల్స్ తింటేస్తున్నాం. ఈ ముందు రోజుల్లో డబ్బాలు తీసుకుందాం, కేజీ అర కేజీ ఉంటాయి కదా. డబ్బాలు అదేలే మన బల్క్ ఆర్డర్స్ వస్తాయి కదా, అప్పుడు తీసుకుని వాటిలో పంపిద్దాం. పంపిద్దామని నా చిన్న ఆశ. అదే ఆ పని చేద్దాం, సరేనా? సరే రాజీ నువ్వు వంటలో 2000 కుక్కరు, కేజీ అర కేజీ కుక్కరు. తాలింపుగా కాలుగా చెయ్యి స్టీల్ అది. అది పెట్టు. ఓకేనండి, నేను తీసుకున్నట్టే ఇంకా బయలుదేరదాం మా బాబుకి. స్టైల్కా తీసుకోవడానికా? కాంబో ప్యాక్ ఫ్లిప్కార్ట్లో 3000గా ఉంది. తీసుకో 1000 రూపాయలది 1 కేజీది, అది అర కేజీదేగా. బట్టల ఫ్రై మొత్తం తీసుకోవడం అయిపోయినట్టేగా. బుడ్డనింది భలే కూర్చున్నాడు ఇటు. అంతేలే. సాస్ బో చిన్న ట్రైలు తీసుకున్నావా? నువ్వు పికిల్స్లో బిజినెస్లో సక్సెస్ అవుతావు కదా, అప్పుడు తీసుకుంటావు. సరేలే అయితే ఇంకన్నీ తీసుకుంటే బయలుదేరదాం మరి. ఇంకా వెనకే ఇయ్యను. అవును ఎందుకు మరి వెనక్కి పోతే వేస్ట్ ఎందుకు? పెద్ద తీసుకుంటే పోయిద్దిగా మరి. దేని కొలతలు? ధనియాలు పోసుకోవాలి, జీలకర్ర పోసుకోవాలి. కేజీకి 2 కేజీలు కానీ కప్పు కొలతలు. బాగుంది. ఏం రాజీ అన్ని మనం వచ్చింది నూనె కోసం, అలానే తర్వాత చేసి మసాలా దినుసుల కోసం అన్నీ చూసుకున్నట్టే. కానీ నువ్వేంది బట్టల షాపులోకి వచ్చేసాం మళ్ళీ క్లాత్లోకి. ఈ అయ్యగారికి వేరే చోట తీసుకుందా బయట, ఆడైతే చాలా బాగుంటాయి. నువ్వు తీసుకుంటావా టాపులు ఉండే? తీసుకోరాజు, ఏం కావాలో తీసుకున్నప్పుడే ఎగపడ్డమే. మరి తీసుకోపో. తీసుకో వద్దన్నాగారా ఇంకెందుకు చేసేది? వద్దన్నప్పుడు అనవసరం ఇంకా మాట్లాడటం. ఇంకా పీకిల్కి సంబంధించి మొత్తం అయితే నూనె అలానే దినుసులు అన్నీ తీసేసుకున్నాము. రాజీ బ్యాగ్ తీసేస్తుంది. ఇప్పుడు రాజీ నేనేం బుడ్డను మోస్తాను, రాజీ చేసిన సరుకులు మోసి అలా ఒప్పుకున్నాం మాట. ఇంటికాంచి వచ్చేటప్పుడు ఏంది సరే. తర్వాత వచ్చేసేమో నిమ్మకాయలు, తర్వాత అల్లం, తర్వాత చున్నులపాయలు మంచి క్వాలిటీవి తీసుకొని తర్వాత వచ్చేసి ఇంకా ఏం తీసుకోవాలి? అదే కదా రాజీ, అవన్నీ తీసేసుకొని బయలుదేరటమే. ఇంకా రాజకుమార్కి ఏమి ఇప్పించేది లేదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. టిఫిన్ లేదు, ఏం లేదు. బండిది రాజకుమారికి బండి చేసుకుంటుందండి ముందు రోజుల్లో. అంతే రాజు స్కూటీయా? నిజమే పాపం. బయలుదేరదామా? ఇచ్చారా? దూరం వెళ్ళు, జియో మాట కనబడాలి. దగ్గర్రా మరి, కొంచెం దూరం వెళ్ళు రాజే, కొంచెం దూరం వెళ్ళు. పడతలా అందుకని, నువ్వు పొడుగు మనిషి కదా. ఇంకా దూరం ఇటు రా, సెంటర్లోకి రా. కొంచెం దగ్గర్రా కనపడతల్లా. ఇంకొంచెం దూరం వెళ్ళు.
ఓవర్ జోక్ చేసేలే. సరే అన్న బయలుదేరుతాను, ఎండ మామూలు లేదు. అయిపోయిందా? అలగారు పికిల్స్ సంబంధించి మొత్తం తీసేసుకున్నాను. భోజనం చేసి వెళ్ళిపోదాం. సరే. అలానే పికిల్స్ తీసుకున్న తర్వాత ఆర్డర్ చేస్తారు కదా, ఆర్డర్ చేసిన తర్వాత మనం పంపించడానికి బాక్సులు కావాలి కదా, ప్యాకింగ్ బాక్స్ అవన్నీ పక్కన మార్కెట్లో ఉన్నాయంట. ఆ బాక్సులను పికిల్స్ కవర్స్ అలానే వెయిట్ మిషన్ ఇవన్నీ మనం దగ్గర ఉన్నాయే కదా, అవి తీసేసుకొని బయలుదేరుతాము. నమ్మకాలు తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి ఇవన్నీ తీసేసుకున్నట్టే. ఇంకా ఏమైనా మర్చిపోతే చెప్పు తీసేసుకుందాం. మళ్ళీ ఇవన్నీ తీసుకున్నట్టు ఆయిల్ కూడా తీసుకున్నాం. ఫోన్ చేశాను. నేను ఎప్పుడు చేస్తా, నాకు చికెన్ దమ్ బిర్యానీ కావాలి. ఓకేనండి, టైం చేసుకొస్తాం. 2 అవుతుంది. ఇంకా పప్పు, తర్వాత పచ్చడి, ఆలు ఫ్రై, తర్వాత క్యారెట్ కర్రీ టమాటాతో. ఏటో టేస్ట్ ఎట్లా ఉన్నాయి? బాగుంది. ఎవరికాయలు మా అమ్మకా? ఇప్పుడు టైం చేసి 10 అవుతుంది. 4-5 గంటలకల్లా ఇంటికి అయితే చేసాము. రాగానే ఇంకా చికెన్ పికిల్ అయితే ఆర్డర్ చేశారండి మన సబ్స్క్రైబర్స్. ఇంకా చేసేయడం, అలానే చక్కగా ఒక చోట పెట్టేయడం, రేపు పొద్దున్న దాని రుచి చూసేయడం. మనైతే జియో మార్ట్ తీసుకున్న సరుకులు మొత్తం చూపిస్తాం. మరి ఇంకా ఫస్ట్ ఇది దేనికి? చికెన్ కానీ అన్నమైన పప్పు పడేసుకోవడానికి. తర్వాత వచ్చేసి ఇవన్నీ చికెన్ పిక్కలో కావాల్సింది మైసూర్ స్టాండర్లు. తర్వాత వచ్చేసి ఇంకా అవన్నీ మసాలా దినుసులు అండి. సన్నావాలు, బండ పువ్వు, తర్వాత వచ్చేసి మిరియాలు, స్టార్ పువ్వు, ఇదేమో మరాఠీ మొగ్గ అనుకుంటా, ఇది యాలకులు, అన్ని క్వాలిటీ. తర్వాత వచ్చేసి పువ్వు, మెంతులు, గసగసాలు, చెక్క. తర్వాత షుగర్ ఫ్రీగా ఇచ్చింది కేజీ. తర్వాత ఇంకా శనగ నూనె, పల్లీలు 5 కేజీలు. తర్వాత ఇంకా నిమ్మకాయలు, ఇవన్నీ మీకు చూపించా కదా మార్కెట్లో. అల్లం, ధనియాలు. నెక్స్ట్ తర్వాత పికిల్స్ సంబంధించిన కవర్స్ అండి, 1/2 కేజీ ప్యాకింగ్ సంబంధించినవి. తర్వాత ఈ చున్నులపాయలు, ఇంకా ఈ బిల్లు మొత్తం ఇది ఇదంతా అయిందిలే అండి. ఈ అమ్మాయి అప్పుడప్పుడు తలకేసి బాదుకోవడానికి. నెక్స్ట్ చెప్పు మరేంది ఇంకా? పిల్లలకి 50-50 బిస్కెట్ పెట్ట. సరేనా? ఇంకా మీకు స్క్రీన్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి. రాజీ పికిల్స్. అండ్ గుడ్ నైట్.